ప్రపంచంలో 3 రకములైన దేశీయులు, భాషీయులు ఉన్నారని మనం చెప్పాను. యూదులు, గ్రీకులు, రోమీయులు. ఇప్పుడు ఇంకొక అంశము, అదే అంశమును ఉద్దేశించి చెప్తున్నాను. చూడండి, యూదులకేమో భక్తి కావాలి, మొన్నేమో శాంతి సమాధానాలు కావాలని చెప్పాను. ఇప్పుడు యూదులకేమో మతం, భక్తి, మత తెక్క, మత భక్తి, మత నిష్ఠ, మత ఛాందస్సులైన యూదులు ఆ రోజుల్లో కొరింథీ పట్టణంలో కూడా ఉన్నారు. గ్రీకులకేమో జ్ఞానం కావాలి కనుక భక్తి యోగం యూదులకైతే, జ్ఞానయోగం గ్రీకులకైతే, కర్మయోగం రోమీయులకు. ఇప్పుడు ఏంటి యోగం అంటున్నారు? ఏంటంటే యోగా కాదు, సంస్కృతులలో ఉన్న వారికి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమని ప్రకటిస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త అనగా ఏమి? శిలువ వేయబడిన యేసు గురించిన సువార్త. ఏంటి శిలువ వేయబడిన యేసు గురించిన సువార్త? అది యూదులకు, గ్రీకులకు, రోమీలకు వెర్రితనముగా ఉంది. అర్థం కావలేదు. వాళ్ళు మహాజ్ఞానులు అనబడిన వారు, ఫిలాసఫర్స్ గ్రీస్ దేశంలో ఉన్నారు, చక్రవర్తులు రోమ సామ్రాజ్యంలో ఉన్నారు, యోధా మత ప్రవిష్టులు, మత ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు యోధా మతంలో ఉన్నారు. వాళ్లకు సిలువని గురించిన వార్త దుర్వార్త, శుభవార్తగా లేదు. కానీ పౌలు భక్తుడు స్వార్థ అంటున్నాడు. ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇది వెర్రితనముగా ఉంది. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఏమని ఉన్నాడంటే, ఇక్కడ 7వ వచనం మనం చదువుకుంటే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయ్యుండెను. మర్మంగా ఉన్న జ్ఞానం ఏంటి, మరుగైన జ్ఞానం ఏంటి? వాళ్ళకి అర్థం కావడలే. యేసుని గురించిన రక్షణ సువార్త ఆనాడు వాళ్ళకి అర్థం కాలేదు, ఈనాడు కోట్ల కొలది ప్రజలకు అర్థం కావడం లేదు. ఇది మర్మముగా ఉంది, ఇది మరుగుగా ఉంది, అర్థం కాకుండా ఉంది. కనుక దీని గురించి వాళ్ళు కలవరపడుతూ ఉన్నారు. పౌలు మహాజ్ఞానం గలవాడు, బహుభాషా కోవిదుడు, విద్వాంసుడు. ఈ మర్మం అంటున్నాడు, ఇది మరుగై ఉన్నది అంటున్నాడు. ఏంటి సంగతి అంటే, ఇక్కడ పౌలు భక్తుడు ఈ మర్మాలను వివరించి చెప్తున్నాడు. ఆ నిబంధన కాలంలో యూదులకు ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలు యొక్క చరిత్రను వివరంగా వ్రాసి ఉంది. దాని పౌలు భక్తులు కూడా ఆ చరిత్ర జ్ఞాపకం చేయడానికి రోమా పత్రిక 11వ అధ్యాయము, రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు ఒక మర్మంగా ఉన్నట్టు చదువయ్యా. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగింది. అంతవరకు ఇశ్రాయేలీలు లేక యూదులు లేక ఇశ్రాయేలీలు వీళ్ళంతా మతం మాది, ధర్మశాస్త్రం మాది, పితరులు మావారు, ప్రవక్తలు మావారు, పండుగలన్నీ మావి, మెస్సయ్య మావాడు, ఇవన్నీ కూడా సొంతం చేసుకుంటున్నారు. కనుక పౌలు భక్తులు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీదే కాదు బాబు, యేసుక్రీస్తు అన్యజనుల కొరకు కూడా వచ్చాడు, అన్యజనుల నిమిత్తమై కూడా ఈ రక్షణ వారికి కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన అందరికీ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అందరికీ ప్రభువు. కనుక ఓ ఇశ్రాయేలీయులారా, సహోదరులారా, నా మాట వినండి, యేసుక్రీస్తు మర్మము అన్యజనులకు కూడా తెలియజేశాడు అని చెప్తూ ఉన్నాడు. అది మొదటి అంశం. రెండవది, దేవుడి రాజ్యముడి గురించిన సువార్త మర్మముగా ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం, 10 కాదు 13వ అధ్యాయము 11 వచ్చిన చదవండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు. వారికి అంటే ఇశ్రాయేలీయులకు అనుగ్రహించబడలేదు, ఇప్పుడు అందరికీ అనుగ్రహించబడింది. వారికి, మీకు, అన్యజనులకు, ఇశ్రాయేలులకు దేవుని రాజ్యం గురించిన మర్మము అనుగ్రహించబడింది. ఏంటి మర్మం అంటున్నాడు పౌలు భక్తుడు? మర్మం అంటున్నాడు అంటే, అవును, ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఒక మర్మంగా ఉంది, దేవుని రాజ్యం యొక్క చరిత్ర ఒక మర్మంగా ఉంది. మూడవది,
ఒలీవ అంజూరపు చెట్టుని గురించి, ఒలీవ మొక్కల గురించిన మర్మం కూడా మర్మంగా ఉంది. రోమాపత్రిక 11వ అధ్యాయము 25 వచ్చిన మరలా రోమా 11:25 ఏందో చదివింది చదువు మళ్ళీ. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనుల నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదిగే. ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుతుంటే మర్మము 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 అని అనేక సార్లు ఇశ్రాయేలీయులకు పోలికగా ఉన్న ఆ రాజ్యమును, దేవుడి రాజ్యమును, ఇప్పుడు అన్ని జనుల యొక్క ప్రవేశమును కూడా గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక 3వ అంశంలోకి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు ఆయన సంఘము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32 వచనం. యేసుక్రీస్తు ఆయన సంఘము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32 వచనం. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరమగును. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుతున్నాను. ఈ మర్మము గొప్పదని చెప్తూ యేసుక్రీస్తు స్థాపించిన సంఘమును గురించి, క్రీస్తుని గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 4వ అంశంలోకి వెళ్ళిపోదాం. దైవత్వమును గురించిన మర్మం, దేవత్వమును గురించిన మర్మము. అది మర్మముగా ఉన్నట్లుగా పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఏ విధమైన తజ్జన భజ్జనలు, ఆక్షేపణలు లేవు. ఎందుచేతనంటే ఇది ఒక మర్మముగా ఉంది కనుక అది వివరించడానికి దేవుడు పౌలు భక్తుని రక్షించాడు, ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. 5వ అంశంలోకి వెళ్ళిపోతాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51 వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51 వచనం. ఇదిగో నేను మీకు ఒక మర్మమును చెబుతున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మోగగానే మనమందరము మార్పు పొందును. బూరం మోగును, అప్పుడు మృదులు అక్షయులుగా లేపబడును, మనము మార్పు పొందును. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్యమైనది అమర్త్యను ధరించుకొను. పునరుద్ధానముల గురించి, రాకడలో ఎత్తబడడం గురించి, పరలోకమునకు కొనిపోబడడం గురించి ఇక్కడ పౌలు భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ర్యాప్చర్ లేక రాకడలో ఎత్తబడే అంశము మర్మముగా ఉంది. ఇది సామాన్య ప్రజలకు అర్థం కాదు, కానీ యేసుప్రభు బిడ్డలకు, విశ్వాసులకు, రక్షణ పొందిన వారికి క్రీస్తునందు నిత్య జీవం కలదన్న నిరీక్షణ ఉన్నది అని ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. తర్వాత ధర్మ విరోధుల గురించి కూడా రాస్తూ ఉన్నాడు. 2వ తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధుల గురించి, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మమునకు విరోధి. ధర్మ విరోధి అంటే ఏదైతే ధర్మం అని ప్రజలు చెప్తూ ఉంటారో దానికంతా కూడా యాంటీగా, విరోధంగా చెప్పేది ధర్మ విరోధి. ఏంటి ధర్మ లాలెస్నెస్? ఎందుకు అంటే అది సాతాను యొక్క పని. ఇది కూడా ఒక మర్మముగా ఉంది అని పౌలు భక్తులు రాస్తూ ఉన్నాడు. కనుక ఈయన దేవాది దేవుళ్ళు చేసిన ప్రతి కార్యములకు ఒక మర్మముగా ఉంది. దాన్ని వివరించడానికి దేవుడు పౌలు భక్తుడిని రక్షించి అపోస్తలుడిగా పిలిచి దాన్ని వివరించమని చెప్పాడు. దేవుని స్తోత్రం. 7వ అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 10:7. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని మర్మం కూడా సమాప్తమైపోతుందని చెప్పాడు. దేవుని స్తోత్రం. కనుక సిలువను గూర్చిన వార్త వెరితనముగా ఉంది.
కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 2వ అధ్యాయం చదువుతుంటుంటే వెర్రితనము అని పలుమార్లు అక్కడ సంబోధించడం, రాయబడడం మనం చదువుకుంటూ ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు ఏర్పరిచిన రక్షణ మార్గము అన్యజనులకు కూడా వెర్రితనముగా ఉంది. యూదులకే కాదు, గ్రీకులకే కాదు, రోమిలకే కాదు, వాళ్ళ ప్రజలకు అర్థం కావలేదు. కానీ కొత్త నిబంధనలో సువార్తలు 4 సువార్తలు కూడా ఎంత చక్కగా ఉన్నాయంటే చాలా వివరంగా భక్తులు, శిష్యులు, అపోస్తలులు 4 సువార్తలు కూడా వ్రాస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 సువార్తలు విశ్వాసులు బాగా చదువుకుంటే వాళ్ళకి చాలా జ్ఞానోదయం కలుగుతుంది. ఒక హాస్యాస్పదమైన కథ చెప్పిన గురించి రాశారు, యేసు జీవితం గురించి రాశారు, యేసు చేసిన అద్భుతాలు రాశారు, యేసు యొక్క సువార్తను రాశారు, యేసు శిలువ మరణ పునరుద్ధానముల గురించి కూడా వీళ్ళు రాశారు. కనుక పునరుద్ధారుడైన యేసు చరిత్ర రాసే వరకు ఈ 4 సువార్తికులు నిద్రపోలే, మేట మీద మార్కులు వేయించుకోలే, లేకపోతే ఇటువంటి దిక్కులు చూడలే. వీళ్ళందరూ కూడా ఎవరి వైపు చూశారు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచి ఆయన జీవిత చరిత్ర చాలా వివరముగా రాశారు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు అపోస్తల కార్యములు వచ్చేటప్పటికి దేవుడు పేతురు గారిని, పౌలు గారిని బలముగా వాడుకున్నాడు. దేవుని స్తోత్రాలు. అపోస్తల కార్యములలో మొట్టమొదటి హతసాక్షి అయిపోయిన వాడు ఎవరు? స్టెఫన్. వెరీ గుడ్. కనుక స్టెఫను హతసాక్షి అయిపోయాడు. ఆయన శిష్యుడు కాదు, అపోస్తలుడు కూడా కాదు, సంఘంలో ఒక పెద్ద సంఘ విశ్వాసి అయినను సువార్త నిమిత్తము, యేసుక్రీస్తు సువార్త నిమిత్తము యేసుని గురించి ఆయన హతసాక్షి అయిపోవడానికి కూడా చాలా సంతోషముగా ఆయన అప్పగించబడ్డాడు. రాళ్ళు మీద పడి బండలు ఆయన మీద విసిరి ఆయన్ని చంపేస్తుంటే యేసుప్రభు పరలోకము నుండి ఆయన కనపడి రమ్మని ఆయన చేయి అందించి ఆహ్వానించి పరలోకము ఆయన ఆత్మను తీసుకుని పోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆదిమ సంఘములో మొట్టమొదటి హతసాక్షి అయిన ఆయన రక్తము సంఘములకు విత్తనమై సంఘస్థాపన జరిగింది. అప్పటి నుండి కూడా సంఘము విస్తరించింది. దేవుని స్తోత్రం. కనుక యేసు సువార్త, రక్షణ సువార్త, శిలువ సువార్త, ఇది విమోచన కార్యములు జరిగించే సువార్త. సాతానును బంధించి సాతాను మీద ఘన విజయమును సాధించి సాతాను యొక్క తల చితకగొట్టబడిన సువార్త. ఎందుచేత సాతాను తల చితకగొట్టబడిందంటే యేసునందు విశ్వాసం ఉంచి వారందరికీ ఘన విజయం సాధించడానికి ఇది మర్మముగా ఉన్న సువార్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సాతాను బంధకముల నుండి విడిపించి రక్షించేది, విమోచించేది యేసు యొక్క రక్తం, సిలువలో చిందించిన రక్తం, యేసు శరీరము నుండి కార్చబడిన రక్తం. సరే, ఇక రెండో విషయం ఏంటంటే ఆయన శరీరము చీల్చబడింది. పౌలు భక్తుడు ఏమైనా రాస్తున్నాడంటే యేసు యొక్క దేహము చీల్చబడిన ద్వారా ఆ గుడారము యొక్క తెర చినకబడిన దానిని బట్టి చిరిండుగా పైనుండి క్రింద వరకు ఇంత మందముగా ఉన్న తెర చీల్చబడినది. యేసు యొక్క శరీరము చీల్చబడినది. దానికి పోలికగా, సాదృశ్యముగా ఆయన చెప్పడం ద్వారా అన్యజనులకు అందరికీ కూడా ఆ మందిరములో, పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి కూడా ఇప్పుడు ప్రవేశము దొరికింది. దేవుని స్తోత్రం. గుడారము, యేసు యొక్క శరీరము గుడారం యొక్క తెర చీల్చబడింది సిలువలో. దాని ద్వారా అందరికీ ప్రవేశం దొరికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా కూడా మర్మముగా ఉంది. ఇది వివరించబడింది. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమని రాస్తాడు కొరింథీ సంఘానికి? ఈ జ్ఞానము లోకాధికారులకు అర్థం కాలేదు. లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారులకు జ్ఞానము అర్థం కావడం లేదు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను అని చెప్తూ యేసుక్రీస్తు యొక్క
సువార్త దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క శక్తియు అయి ఉన్నదని వివరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సిలువ విలువ, ఆ సిలువ యొక్క చిహ్నము సంఘమునకు ఒక గుర్తుగా, పోలికగా ప్రపంచంలో నిలిచి ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు. అంటే ఆ సిలువలో అంత గొప్ప మహిమ ఉందన్నమాట, అంత ప్రభావం ఉందన్నమాట. ఆ సిలువ విలువ అంత గొప్పది అని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ విలువ అంత గొప్పది. దేవుని స్తోత్రం. వాసిలమణయ్య గారు చక్కని పాట రాశారు. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము మోచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము మోచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషారా కరుణించితివి, కలుషారా కరుణించితివి. వాసిల్లెను సిలువలో. హల్లెలూయా. మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్నది ఎందుకంటే సిలువ వేయబడిన యేసును గురించి పౌలు ప్రకటించాడు. ఇది సువార్త అంటున్నాడు. ఇది లోకస్తులకి అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా తేట తెల్లముగా పౌలు రాసిన పత్రికల్లో వివరించి రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక మీదట అది మర్మముగా లేదు, మనకి తెలిసిపోయింది. ఈ సత్యము మనకి తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. కనుక మనము ధన్యులము. ధన్యులమా అన్యులమా? అన్యజనంగానే ఇది దేవుని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో వచ్చి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా.